దివంగత ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ పథక రూపకర్త డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పట్టణ అధ్యక్షుడు సుందర రామిరెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు రోడ్, నెల్లూరు రోడ్, సిద్ధవటం రోడ్, ఎన్జీఓ కాలనీలోని వైఎస్ఆర్ విగ్రహాల వద్ద నివాళులు అర్పించిన అనంతరం స్థానిక శాలిమ అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి చిన్నారులు, నిరస్రాయులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతు సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ చైర్మన్లు గోపాల్ స్వామి, రాచపూడి సాయికృష్ణ, రాష్ట్ర బూత్ కన్వీనర్ కార్యదర్శి ఎద్దారెడ్డి, అట్లూరు మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వంకెల పెద్దపోల్ రెడ్డి, మాజీ డైరెక్టర్ కేశవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సింగసాని శివయ్య, జిల్లా నేతలు నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, మున్సిపల్ కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మన మహానేత, దిగ్వంత నేత మన రాజశేఖర్ సారి జన్మదినం పురస్కరించుకొని బద్వేల్ మున్సిపాలిటీలో మన పట్టణ అధ్యక్షులు సుందరరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే మన బద్వేల్ రూరల్ అధ్యక్షులు మల్లేశ్వర రెడ్డి అన్న, అలాగే అట్లూరు పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి అన్న, జెడ్పీటీసీ పోల్ రెడ్డి అన్న, ఇతర ముఖ్యమైన అందరం కలిసి ఈరోజు బద్వేల్లో అన్ని రాజశేఖర్ విగ్రహాలకు ఘనంగా పూలమాలతో సత్కరించి, అలాగే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో అభిమానించే పిల్లలందరికీ కూడా ఈ షలోమి అనాథాశ్రయంలో అందరికీ అన్నదానం చేయడం కూడా జరిగింది. కాబట్టి మనం అందరం మన రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చూపించారో ఆ మార్గంలో పయనించి ఆయన చూపించిన సంక్షేమ ఫలాలు ఈరోజు ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ అయితేనేమి, అనేక పథక ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, అనేక పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి సాధించిన అదే బాటలో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు వెళ్తూ ఆయన మార్గదర్శకంలో, అలాగే మా గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ గారు, మా ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేడం గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా ఉండి పార్టీ పురోభివృద్ధికి, రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మనవి చేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జయంతి సందర్భంగా మేమందరం కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరం ఈరోజు పెద్ద ఎత్తున ఆయనకు నివాళులర్పించడం జరిగింది. అట్లాగే మరి పరిపాలన అంటే ఎటువంటిది, ప్రజలకు సేవ చేయాలనేది ఒక రాజశేఖర్తో పుట్టింది. అది మనం చూసాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 75 రూపాయలు పింఛను, ఒక పంచాయతీ 4 బిల్డింగులు అట్లా ఇచ్చేవాడు. మీరు రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ మనం చూస్తున్నాం. ఇప్పుడు 108, 104 ఆరోగ్యశ్రీ కానీ, పీజీ రుణమాఫీ కానీ, రైతుల రుణమాఫీ కానీ, ఇట్లా అనేక రకంగా చెప్పుకుంటూ పోతే పింఛన్లు కూడా ఎంతమంది పేద అర్హులు అయితే అంతమందికి పింఛన్ 200 రూపాయలు ఇవ్వడం కానీ, హౌసింగ్లో కూడా ఏ గ్రామంలో ఎంతమంది అర్హులైనా అంతమందికి ఇవ్వడం కానీ ఆయన చేసిన కార్యక్రమం చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు ప్రజలకంటే సేవ చేయాలంటే ఒక రాజశేఖర్ కుటుంబానికి ఇష్టం. తర్వాత ఆయన తనయుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 24 దాకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కానీ ప్రజలకు చాలా చేయడం జరిగింది. మీరు అట్లాగే మనకు అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో రామారావు మనం బ్రహ్మగా మఠం సాగర్ కట్టించిండు. తర్వాత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దాని గురించి అసలే పట్టించుకోవాలి. అదే మనం వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్గా అప్పట్లో జలయజ్ఞం కింద అన్ని పంట కాలంలో కానీ, కాలంలో జరుగుతుంచడం కానీ ఆయన చేసుకున్న తర్వాత అలా 2014 నుంచి 19 దాకా కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి గురించి దాన్ని పట్టించుకోవాలి. జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆ నీళ్లు తీసుకోవడం మన బడ్జెట్ ప్రాంతంతో డెవలప్మెంట్ జరిగింది. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే కడప జిల్లా కానీ, రాయలసీమ కానీ అన్ని రంగాల్లో కూడా వైఎస్ఆర్ కుటుంబంలో డెవలప్ అయింది. కానీ చంద్రబాబు నాయుడు చెప్పేటన్ని అబద్ధాలు, మోసాలు తప్పితే ఏ ఒక్కటి చేసిందిలా. మీరు మహిళలకైతే చంద్రబాబు నాయుడు బీసీలకి అయితేనేమి, ఎస్సీలకి అయితేనేమి, మైనార్టీలకి అయితేనేమి 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తానని చెప్పాడు. మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఆ పథకం ఎట్లా 60 ఏళ్ళు నిన్నటి కూడా ఒక్క పింఛన్ కూడా ఇచ్చిన పాపన వాళ్ళు 2 సంవత్సరాల నుంచి వాళ్ళ పింఛన్ పథకం అనేది లేదు, ఒక హౌసింగ్ అనేది లేదు. మేము అన్నీ చేశాము. ఊరక జగన్మోహన్ మా మీద అభియోగాలు మోపుతున్నాడు. అది గొడ్డల పార్టీ, ఆ పార్టీ అని నిందలు మోపుతున్నారు తప్పక మీరు ఆ 11 సీట్లు ఇచ్చిన పార్టీకి చూసే మీరు
164 సీట్లు వచ్చి కూడా మీరు ఎందుకు భయపడతారు? ప్రతిపక్షము అసెంబ్లీలో లేకపోవచ్చు, ప్రజల్లో ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ చూస్తే మీకు వణుకు వస్తుంది. ఈరోజు 164 మంది ఎమ్మెల్యేలు గెలిచినామంటారు. మీరు ఎందుకు భయపడతారో జగన్మోహన్ చూసి? అతను ఎక్కడికి పోయినా జనాలు నిరాదరణ పడుతున్నారు. మీకేది ఎక్కడికి పోయినా మీరు ముఖ్యమంత్రి హోదాలో పోయినా మీకు గన్మేలు తప్పక ప్రజలు ఎక్కడ లేరు. అదే మాకు సాక్ష్యం. ఏదో మోసంతోనే ఏదో ఒక రకంగా మీరు ముఖ్యమంత్రి అయింది తప్పక మీరు ప్రజల నుంచి మద్దతు ముఖ్యమంత్రి కాదు. కాబట్టి 2029 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రైతులు ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉంటారని తెలియజేసుకుంటారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి పురస్కరించుకొని బద్వేలు పట్టణంలో ఒకటి బైపాస్ రోడ్డు, పోరామల బైపాస్ రోడ్డు, తర్వాత గుంతపల్లె క్రాస్ రోడ్డు, అలాగే విధంగా సిద్ధోటం రోడ్డు ఎన్జిఓ కాలనీలో విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని బద్వేలు అధ్యక్షులు అంటే మున్సిపాలిటీ అధ్యక్షులు సుందరామరెడ్డి అన్న గారు, అదేవిధంగా బద్వేలు మండల ఇన్ఛార్జ్ అంటే మండల ఇన్ఛార్జ్ మల్లేశ్వరరెడ్డి అన్న గారు, అదేవిధంగా అట్లూరు ఇన్ఛార్జ్ ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్షన, అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ సాయి కృష్ణ గారు, వైఎస్సీపీ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా జరిపించడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది రెండు పాయింట్లు చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు యొక్క ఆరోగ్యశ్రీ కానీ ఆయన పట్టిన పథకాలు కానీ ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. ఈ కారణం ఏమిటంటే ఆయన మహానుభావుడు ఆయన ఏ ఉద్దేశంతో పెట్టాడో ముందు చూపుతో ఇప్పుడు పేదలకు అందరికీ మంచిగా జరుగుతుంది. అదేవిధంగా ఆయన తనయుడు ఉన్న 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. ఇప్పుడు చూడండి, స్కూల్స్ కానివ్వండి, బడి పిల్లల విషయంలో కానివ్వండి, ఎంత చక్కగా స్కూల్స్ కానీ గ్రామ సచివాలయాలు కానీ పెట్టాడు. ఆ వల్ల మొత్తం ప్రజానికమంతా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో వచ్చారు కూటమి ప్రభుత్వం. నేను అనుకోవడం ఏమిటంటే ఈవీఎంలు ఒకటి, రెండోది మోసపోయినారు ప్రజలు. ఏదో చేస్తాడు చెప్పినాడు కదా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలు 98% నెరవేర్చాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు కదా చేస్తారులే అని మళ్ళీ మోసపోయారు. సో ఈ యొక్క 2 ఏళ్లలో ఆయన బహిర్గతం అయిపోయింది. కూటమి పాలన ఘోరంగా దెబ్బతింది. నేను ఒకటే చెప్పగలుగుతున్నా, వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా ఎన్నికలు 2029 లోపల జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నాను.